ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు మోకరించి పరలోకమందున తండ్రి, జీవాధిపతి వగు దేవా, రక్షకుడు వగు తండ్రి, విమోచకుడు వగు దేవా, ఆదిగవంతమైన తండ్రి, ఆల్ఫయు మిగిలిన దేవా, సమీపించిన తేజస్వైన అమరుడమైన తండ్రి, నిత్య శక్తి వగు దేవా, ఇశ్రాయేలు ప్రబల రక్షక, మమ్మల్ని రక్షించిన తండ్రి, మమ్మల్ని విమోచించిన దేవా, మమ్మల్ని ప్రేమిస్తున్న తండ్రి, మమ్మల్ని కంటి కనిపాప వలె కాపాడుతున్న తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు. మహాదేవ, లాస్ట్ థర్స్డే నుంచి థర్స్డే వరకు, లాస్ట్ హోలీ కమ్యూనియన్ వర్షిప్ నుంచి ఈ హోలీ కమ్యూనియన్ వర్షిప్ వరకు మమ్మల్ని కాచి కాపాడి సజీవులలో ఆరోగ్యవంతుల్ని బిడ్డల్లో ఉంచి మరలా ఈ విధంగా నీ సన్నిధికి వచ్చినప్పుడు మమ్మల్ని బాగా స్తుతించి మరుగుపరిచి గణపరిచి ఆరాధించడం మీరు మాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి, అర్హతను బట్టి, స్థితిని బట్టి, మీ యొక్క ఆశీర్వాదాన్ని బట్టి, ఆయుష్ని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు. మహాదేవ, మేము పొందుకున్న ఈ అర్హత మా గొప్పతనాన్ని బట్టు, మా మంచితనాన్ని బట్టు, మా భక్తిని బట్టు, మా నీతి కార్యములను బట్టు కాదు, కానీ అనంతమైన మీ ప్రేమ, కృప, మీ కుమారుడి హరియాకము, పరిశుద్ధాత్ముడి సహవాసం వలన మేము పొందుకోగలిగాం. మహాదేవ, మరలా మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు వందనాలు. మహాదేవ, మీరు మమ్మల్ని కాపాడినందుకు ప్రభు నీ సన్నిధికి వచ్చి మిమ్మల్ని మా మధ్య ఆహ్వానిస్తున్నాం. తండ్రి అయిన దేవా, మీరు మా మధ్యకి రండి. కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు, మీరు మా మధ్యకి రండి. పరిశుద్ధాత్మ దేవా, మీరు మా మధ్యకి రండి. మీరు మా మధ్యకి వచ్చి మాకు మీతో సహవాసం, మీతో సమాధానం, మీ అందరి భయభక్తులు లేని జీవితం, మీ బోధన, మీ రక్షణ, మీ అభిషేకం, మీ రూపము, మీ తత్వము, మీ మనస్తత్వము, మీ రాజ్యమును మీరు మాకు దయచేయండి. ఈ లోకానికి బోధకుడిగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభువు, ఇప్పుడు మీరు మా మధ్యకి వచ్చి రఘునివై మీరు మాతో మాట్లాడి ఈ లోకానికి తండ్రిని గురించి కుమారుని గురించిన ప్రతి సత్యం మర్మములను రహస్యములను బయలుపరిచి మమ్మల్ని సర్వసత్యంలో నడిపించుకు వచ్చిన పరిశుద్ధాత్మ దేవా, ఇప్పుడు మీరు మా మధ్యకి వచ్చి తండ్రిని గురించి కుమారుని గురించిన ప్రతి సత్యమును మర్మములను రహస్యములను మీరు మాకు బోధించండి. ఆత్మ చెప్పు సంగతులు చెప్పగల వాటిని అక్కడ చెప్పుచున్న ప్రకారం ఆత్మదేవా మీరు బోధించుండగా అక్కడ వింటే ప్రతి ఒక్క బిడ్డకు జీవులను గ్రహించగల మనసు సిద్ధపడిన దయచేయండి. సోమరితనం, అల్పవిశ్వాసం, అవిశ్వాసం, మీ వాక్యానికి వ్యతిరేకమైన ప్రతి ఒక్క ఆలోచన, ప్రతి ప్రవర్తన, ప్రతి కదలికలు, ప్రతి బాడీ లాంగ్వేజ్ యేసుక్రీస్తు వారి నామమున నశింపచేస్తున్నాను. ఇదిగో ప్రభుని వాక్యానికి అనుకూలమైన వాతావరణం, అనుకూలమైన బాడీ లాంగ్వేజ్ రిలీజ్ చేస్తున్నాను. ఈ వాక్యం ప్రతి ఒక్క బిడ్డ హృదయాన్ని సారవంతమైన పొలముగా మార్చి ఈ వాక్యం వారి జీవితంలో అందరూ ఫలించేలాగా చేయండి. అలాగే బోధించుచున్నా నన్ను మరుగుపరిచి మీరే ప్రత్యక్షమై మీరే మాట్లాడండి. మాటలు నావిగా కవిగానే ప్రకటించండి. నా నోటి నిండా మీ మాటలు, మీ ఉద్దేశములు, మీ ప్రణాళికలు, మీ చిత్తాలను ఉంచండి. ఇదిగో ప్రభువా, మీ ఆత్మని ఇక్కడ అత్యధికంగా నింపండి. ఈ దేవాలయాన్ని ప్రభువా మీ వెలుగుతో నింపండి, మీ ఆత్మతో నింపండి, మీ ప్రభావంతో నింపుతున్నాను. ఇదిగో ప్రభువా, మీ తోటగాను, మీ ఉద్యానవనము గాను, ఇదిగో బహుగా ఫలించిన ప్రభువా పంట భూమి గాను, ఇదిగో మీ మందుకు మేత భూమి గాను, పచ్చిక పట్ల గాను, విశ్రమ స్థలం గాను, శాంతికరమైన దొరుకు స్థలము గాను, పావుల స్వరం వినబడు స్థలము గాను, పిట్టల కోలాహలం వినబడు స్థలము గాను, నక్కలు, గుడ్డ నక్కలు, ఆది కటాసర్పము, ఆకాశ బిడ్డలు, ద్రవ్యులు, అధికారులు, ప్రధానులు ప్రభువా ప్రస్తుత అంధకార సంబంధాలకు లోకనాథం నశింపజేయబడిన స్థలము గాను, పరలోకానికి సిద్ధపాటు చేయు. ఇదిగో ప్రభు సంఘము గాను ప్రభువా మునుపటి కంటే అత్యధికమైన మీరు అత్యధికమైన ఆశీర్వాదం, అత్యధికమైన అభిషేకం, అత్యధికమైన మీ భయం, అత్యధికమైన మీ భక్తి, అత్యధికమైన సాక్ష్యములు కలిగిన దేవా, అత్యధికమైన మీ ప్రభావం కలిగిన యేసుక్రీస్తు వారిని చేస్తున్నాను. ఈ ఆరాధనంతటి మీ నామానికి ప్రముఖంగా జరిగించామని, ఇదిగో ప్రభువా ఈ ఆరాధనకు మంచి వాతావరణాన్ని దయచేయమని, ఇదిగో ప్రభువా ఇదిగో తల్లి మీరే అధ్యక్షత వహించి మీరే మాట్లాడమని, సాతాను శోధకుని అంధకాశక్తి, చీకటి శక్తులను, ఆకాశం, అలాగే ప్రభువా నీ సన్నిధికి, నీ మాటకు, మీ అధికారానికి, మీ చట్టానికి, ఇదిగో మీ ధర్మశాస్త్రానికి, మీ రక్షణ కార్యానికి, మీ బాప్తిస్మానికి వ్యతిరేకంగా చేసే ఆయుధం, ఏ మనిషి అధికారం, ఏ చట్టం వర్తిల్లకుండా చేస్తూ పాతాడు మరియు శాశ్వత సుఖములతో నేను బంధిస్తున్నాను. మీరు బంధించి నీ సన్నిధి విషయమై రోషం కలిగి ఇదిగో ప్రభు మీరే ప్రతీకారం తీర్చుకొని నశించిన ఆత్మలను రక్షించమని, ఇదిగో ప్రభు ఈ వాక్యమంతవరకు అంతవరకు నీ ఆత్మను ఆవింపచేసి విలుచున్న బిడ్డలందరినీ రక్షించమని, అలాగే నన్ను మరుగుపరిచి మీరే ప్రత్యక్షంగా మాట్లాడమని, వ్యక్తిగతంగా మాట్లాడే సకల గతి ప్రభు నీ నామానికి చెల్లిస్తూ ఈ ఆరాధన ద్వారా మీ నామానికి మహిమను తెచ్చేలాగా మీ ఆత్మ సహాయాన్ని ప్రభు అందించమని వేడుకుంటూ మా తండ్రి మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ కూడిన మీ అందరికి మన ప్రభువు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్షణ ఇచ్చు అద్భుతమైన నామములు, శుభములు, వందనములు తెలియజేయుచున్నాను. ఆమేన్.
హల్లెలూయా. ఎస్తోను బిడ్డారా మీరంతా బాగున్నారా? ప్రభువు వర్ధిల్లుచున్నారా? ఎస్తోను బిడ్డారా మీరంతా బాగున్నారని, ప్రభువు వర్ధిల్లుచున్నారని మీ ప్రార్థనా జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటూ అనేక మంది ఎదుట యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించి పరలోక రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నారని ప్రభు పేరిట విశ్వసించుచున్నాను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం నేర్చుకోవడానికి వెళ్దాం. ఆర్ యు రెడీ? ఎస్తోను బిడ్డ దేవుని వాక్యం నేర్చుకుందాం. మూల వాక్యంగా రూతు గారి గ్రంథము 1వ అధ్యాయం 1వ వాక్యం. ప్రతి ఒక్కరు పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి రూతు గారి గ్రంథము 1వ అధ్యాయము 1వ వాక్యం. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలుగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంట పెట్టుకుని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశంలో కరువు కలుగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంట పెట్టుకొని మోయాబు దేశమున కాపురం ఉండుటకు వెళ్ళెను. ఇది మనం చదువుకున్న వాక్యం. ఎస్తవని బిడ్డారా మనం చదువుకున్న వాక్యం ఇది. ఎస్తవని బిడ్డారా దేవుని వాక్యమును చేపట్టి దేవుని వాక్యమును తీసుకొని బోధించే ప్రతి దైవ సేవకుని బోధ వెనక ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని ప్రభువు రాకడ కొరకు, రాజ్యము కొరకు సిద్ధపరచాలి అన్నదే దాని ఉద్దేశం. బోధ వెనక, గద్దింపు వెనక, సరిచేత వెనక, ప్రేమ వెనక, ఓదార్పు వెనక, సహాయము వెనక, బలపరచటం వెనుక, మిమ్మల్ని స్వస్థపరచటం వెనుక రీజన్ ఏంటంటే మిమ్మల్ని ప్రభు రాకడ కొరకు, ప్రభు రాజ్యము కొరకు సిద్ధపరచడానికే ఉద్దేశింపబడి చేసేవే ఇవన్నీ కూడా. ఎస్తవని బిడ్డ ప్రభువారు అక్కడ బహు సమీపముగా ఉంది, ఆలస్యం లేదు, చాలా తొందరగా ఉంది. దానికి కాను ప్రభు రాకడ చాలా త్వరగా ఉంది. ఇదిగో ప్రభువారు త్వరగా రాబోతున్నారు అనడానికి సూచనగా ఎన్నో సూచనలు పుష్కలంగా నెరవేరుతున్నాయి, మనకు కనిపిస్తున్నాయి. ఎస్తవని పెట్టారు. కాబట్టి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు ఎప్పుడు తొందరపడి ముందుగా రాదు, అలాగే ఆలస్యంగా కూడా రాదు. ఆయన ఎప్పుడు కరెక్ట్ టైంలో వస్తారు. మన బాగా సూచనలన్నీ నెరవేరుతున్నాయి, సూచనలన్నీ కనిపిస్తున్నాయి. ప్రభు వారు అక్కడ త్వరగా చాలా సమీపంలో ఉందని సూచనలన్నీ కనిపిస్తున్నాయి. అయితే మనం గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన త్వరపడి ముందుగా రాడు, అలాగే ఆలస్యంగా కూడా రాడు. ఆయన కరెక్ట్ గా టైంకి వస్తాడు. కరెక్ట్ టైంలో ఆయన వస్తారు. దేవుని బిడ్డలారా కరెక్ట్ టైంలోనే ఖచ్చితంగా ఆయన వస్తారు. యేసుక్రీస్తు ప్రభు వారి మొదటి రాకలో కూడా ఆయన ఎలాగ ఏ టైంలో వచ్చాడంటే కాలం సంపూర్ణమైనప్పుడు ఆయన ఈ లోకానికి వచ్చారు. కరెక్ట్ టైంలో ఆయన వచ్చాడు. సో దేవుడు తొందరపడు, అలాగే ఆలస్యం చేయడు, కరెక్ట్ టైంలో వస్తారు. కాబట్టి మనం సిద్ధంగా ఉండాలి. ఆయన ఎప్పుడు వచ్చినా, ఎలా వచ్చినా, ఎక్కడికి వచ్చినా మనం సిద్ధపడి ఉండాలి. ఎందుకోసం? మేఘం ఎక్కడం కోసం, పరలోకం చేరటం కోసం సిద్ధపడి ఉండాలి. ఆయన ఆలస్యం కాదు, త్వరపడి కాదు, కరెక్ట్ టైంకి వస్తారు. కాబట్టి ఆయన ఎప్పుడు ఎలాగ ఎక్కడికి వచ్చినా మనము ఆయన కొరకు సిద్ధపడి ఉండాలి. మేఘం ఎక్కడానికి, పరలోకం చేరడానికి మనం సిద్ధపడి ఉండాలి. ఎస్తవని పెట్టారు, సిద్ధపడి ఉండాలి. ఆయనంతా పర్ఫెక్ట్. ఆయనలో ఎంత అవకతవకలు లేవు, లోటుపాట్లు లేవు. ఆయనలో అవకతవకలు కానీ, లోటుపాట్లు కానీ, హెచ్చు తగ్గులు కానీ ఆయనలో లేవు. ఆయన కంప్లీట్ పర్సన్, కంప్లీట్ గాడ్, పరిపూర్ణుడైన దేవుడు. ఆయన పరిపూర్ణుడైన దేవుడు.
ఆయనలో ఏ లోపము లేదు. వేస్తామని బిడ్డారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ప్రతి పాఠాన్ని వినండి. ఓకేనా? ప్రతి పాఠాన్ని దీనికోసమే, రాజ్యం కొరకు, రాకడ కొరకు సిద్ధపడటం కోసమే. ఓకేనా? దీని రాకడ సిద్ధపరచబడటం కోసమే ఈ పాఠము అనే విషయాన్ని గుర్తుంచుకొని పాఠాన్ని జాగ్రత్తగా వినండి. ఓకే, చదువుకున్న వాక్యంలో న్యాయాధిపతుల కాలములో, న్యాయాధిపతులు ఏలిన కాలంలో బెత్లెహేము నుండి ఎస్తోను బిడ్లారా ఎలీమెలెకు తన కుటుంబంతో సహా మోయాబు దేశంలో నివాసం ఉండడానికి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఒక మనుష్యుడు అన్నాడు కదా, ఆ మనుష్యుని పేరు ఎలీమెలెకు. ఏంటి? ఎలీమెలెకు. ఈ ఎలీమెలెకు అంటే ఇక్కడ ఒక క్యారెక్టర్, కానీ ఇక్కడ వాక్యములకు వచ్చేసరికి ఈ ఎలీమెలెకు సంఘానికి, విశ్వాసులకు సాదృశ్యంగా ఉన్నాడు. అర్థమైంది? అంటే ఈ ఎలీమెలెకు స్థానంలో నన్ను నేను చూసుకోవాలి. ఎలీమెలెకు అన్నప్పుడల్లా నేను అనుకోవాలి. ఏమనుకోవాలి? ఎలీమెలెకు చేసిన ప్రతిదానికి ఇది నేను చేస్తున్నానా, చేయట్లేదా, ఇలా నేను ప్రవర్తిస్తున్నానా, ప్రవర్తించట్లేదా అనేది చూసుకోవాలి. ఓకే, బెత్లెహేము అనగానే సంఘము, దేవాలయము, దేవుని స్థలము. ఓకేనా? మన చర్చ్ అన్నమాట. బెత్లెహేము అనగానే ఏంటి? మన చర్చ్. ఓకే, ఎలీమెలెకు అనగానే మనమందరం ఎలీమెలెకు. ఓకే, న్యాయాధిపతులు ఏలిన కాలంలో ఈ ఎలీమెలెకు అనే వ్యక్తి ఏం చేశాడంటే, దేశంలో కరువు వచ్చిందని బెత్లెహేముని విడిచి మోయాబు దేశానికి తన కుటుంబంతో సహా నివాసం ఉండటానికి వెళ్ళాడు. ఇతను సామాన్యమైన కుటుంబంలో కానీ, సామాన్యమైన వంశంలో కానీ, చరిత్రహీనమైన వంశంలో కానీ పుట్టిన వ్యక్తి కాదు. దేవుని బిడ్డ, ఒక ప్రత్యేకమైన జాతిలో పుట్టినవాడు. ఎస్తోని బిడ్డారా, సింహం వంటి గోత్రంలో పుట్టినవాడు. ఎస్తోని బిడ్డారా, స్తుతి గోత్రంలో నుంచి వచ్చినవాడు. సింహం వంటి గోత్రంలో నుంచి, స్తుతి గోత్రంలో నుంచి. ఎస్తోని బిడ్డారా, ఇశ్రాయేల్ ప్రధానుల్లో చాలా ఇంపార్టెంట్. ఇశ్రాయేల్ ప్రధానులు 12 మంది ఉంటే ఆ 12 మందిలో చాలా ఇంపార్టెంట్ పర్సన్ నుంచి వచ్చిన కుటుంబంలో నుంచి వచ్చినవాడు, యూదా గోత్రంలో చెందినవాడు ఎలీమెలెకు. ఎలీమెలెకు గారు యూదా గోత్రానికి చెందినవాడు, స్తుతి గోత్రానికి చెందినవాడు, సింహపు గోత్రానికి చెందినవాడు. ప్రధానులలో 12 మంది ప్రధానులలో చాలా ప్రఖ్యాతి చెందిన ప్రధానికి పుట్టిన సంతతి వాడు యూదా గోత్రపు వాడు ఈ ఎలీమెలెకు గారు. ఎస్తోని బిడ్డారా, సింహపు వంటి గోత్రంలో పుట్టి, స్తుతి గోత్రంలో పుట్టి, యుద్ధాలు దేవుని కొరకు జరిగించి దేవుని దృష్టిలో ఉండి, దేవుని దృష్టిలో పడి, ఎస్తోని బిడ్డారు, సాక్షాత్తు ఈ లోకాన్ని, లోక పాపాలను నశింపచేసే, ప్రక్షాళన చేసే రక్షకుడు వారిలో పుట్టునంత విశ్వాసము కనపరిచిన గొప్ప భక్తులు, విశ్వాసులు కలిగిన జనాంగములో, సమాజములో, దేవాలయంలో, పరిశుద్ధంలో బ్రతికి కేవలం తిండి కోసం, కేవలం భోజనం కోసం, కేవలం ఆహారం కోసం, కేవలం భోజనం లేదని, కేవలం తిండి లేదని, కేవలం ఆహారం లేదని దేవుని ఇంటిని విడిచి, దేవుని ఆలయాన్ని విడిచి, దేవుని సన్నిధిని విడిచి, బెత్లెహేముని విడిచి మోయాబుకు వెళ్ళిపోయాడు నివాసం ఉంటారు. ఎస్తోని బిడ్డారా, మోయాబుకు వెళ్ళాడు. కానీ వీళ్ళ పితరుల చరిత్ర ఎలాంటిదంటే, మేము ఐగుప్తులో ఉన్నాము, దేవుడేమో కానానిస్తానని వాగ్దానం చేశాడు, షిలోహ్ వస్తుందని చెప్పాడు మాతో, ఇదిగో బెత్లెహేంలో ఆయన నివసిస్తానని చెప్పాడు, కాబట్టి మా కాలంలో ఇది జరగలేదు, మీ కాలంలో తప్పకోకుండా ఆయన జ్ఞాపకం చేసుకుని అక్కడికి మిమ్మల్ని చేరుస్తాడు. అలాంటి టైంలో మా ఎముకలు ఇక్కడ విడిచిపెట్టొద్దు, మా ఎముకలను అక్కడ తీసుకెళ్లి ఆ భూమిలో పాత పెట్టండి, కనీసం మేము అక్కడ బతకలేకపోతున్నాం, కనీసం మా ఎముకలన్నా ఆ భూమిలో పాత పెట్టబడాలి అని కోరుకున్న మహా
పితరులు, గొప్ప గొప్ప పితరులు కలిగిన వంశంలో పుట్టి కేవలము భోజనం కోసం, కేవలము భోజనం కోసం, కేవలము అవసరం తీరట్లేదని, కేవలము కోరుకున్నది దక్కట్లేదని, కేవలం సంతృప్తి చెందట్లేదని బెత్లెహేములో దేవుని సన్నిధిని పితరుడు చనిపోయిన తర్వాత అయినా నా ఎముకలు వెళ్ళాలి, చేరాలి, ఆ భూమిలోకి చేరాలి, భూమిలో పాతి పెట్టబడాలి అని కోరుకున్న భూమిని విడిచి ఎస్తోని బిడ్డలారా శపితమైన దేశానికి, దేవుడు చెప్పులు విడిచే దేశానికి, చెప్పులు విసిరేసే దేశానికి ఎస్తోని బిడ్డారు తిండి కొరకు మోయాబు దేశానికి వెళ్ళాడు. కోరుకున్న దాన్ని దక్కించుకోవటానికి మోయాబు దేశానికి వెళ్ళాడు. కోరుకున్న దాన్ని దక్కించుకోవడానికి మోయాబు దేశానికి వెళ్ళాడు. ఎస్తోని బిడ్డారు వెళ్ళాడు. ఎస్తోని బిడ్డారు ఎవరి కోసమో, ఎస్తోని బిడ్డారు ఎవరితో బంధం దేవుడు కలుపుకోవద్దన్నాడు. ఎవరితో మీరు ఎంత మాత్రం బంధం కలుపుకోవద్దు, వారితో మీరు సహవాసం చేయొద్దు, వారితో మీకు పొత్తు వద్దు అని దేవుడు తీవ్రంగా ఎవరి గురించి ఖండితంగా మాట్లాడారు. ఎస్తోని బిడ్డారా ఆ ప్రాంతానికి, ఆ దేశానికి నివసించడానికి వెళ్ళిపోయాడు. ఎస్, దేవుడు చెప్తున్నాడు ఇక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, వారితో కలవడానికి వీల్లేదు, వారితో ఉండడానికి వీల్లేదు. ఏంటి చెప్పారా లేదా? ఇశ్రాయేలుకైతే, యూదులకైతే ఖండితంగా చెప్పారు, మోయాబీలతో, అమ్మోనీలతో మీకు పొత్తు తగదు. మోయాబీలతో మీరు పొత్తు పెట్టుకోవడానికి వీలేదు, వివాహం చేసుకోవడానికి వీలేదు, వివాహాన్ని ఇవ్వడానికి వీలేదు, వివాహం చేసుకోవడానికి వీలేదు, వారి దేవతలు ఆరాధించడానికి వీలేదు, ఆ దేశంలో మీరు కాలు పెట్టడానికి వీలేదు, అది వాళ్ళకి ఇచ్చేసారు, దాన్ని మీరు ఆక్రమించుకోవడానికి వీలేదు. మోయాబును, అమ్మోనును, ఏదోమీయులను మీరు పట్టుకోవడానికి వీల్లేదు. ఆ భూభాగాన్ని నేను మీకు ఇవ్వట్లేదు, ఆ దాంట్లోకి మీరు వెళ్ళొద్దు, అది శపితమైన భూమి, దానిలోని వారిని ఎవరిని తెచ్చుకోవద్దు, మీరెళ్ళి దాంట్లో కలవద్దు అని తీవ్రంగా ఆయన ఖండితంగా చెప్పారు. మనకేం చెప్తున్నారు? దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గంలో నిలవద్దు, అపహాసకులు కూర్చుండు చోట మీరు కూర్చుండొద్దు, దివారాత్రములు వాక్యంతో ఉండమని చెప్తున్నాడు. అదే విధంగా ఇదిగో ఈ ఎలేబెలకు ఉన్న వంశపు వార్త చెప్తున్నాడు. మోయాబీలతో కలవద్దంటే వారి అపహాసకులు లెక్క, వారి పాపులు లెక్క, వారు దుష్టులు లెక్క, వాళ్ళతో ఉండదు. నిత్యం వాక్యం ఉంటే బెత్లెహేములోనే ఉండాలి, దేవుడి సన్నిధిలోనే ఉండాలి, చర్చ్ లోనే ఉండాలి. ఎస్తోని బిడ్డలారా కానీ ఈ ఎలేమెలెకు అది పాటించకుండా మోయాబుకు వెళ్ళిన దుస్థితిలో కలిగిన ఇంటి పెద్దగా రూతు గారి ప్రారంభంలో మనకు కనిపించడం చాలా విచారకరం. కనిపిస్తున్నారు ఇంటి పెద్దగా, కానీ గొప్ప వంశం, చాలా గొప్ప వంశం, గొప్ప దేవాలయం, గొప్ప గొప్ప దైవ సేవకులు ఉన్నారు, గొప్ప గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి, గొప్ప భక్తులు ఉన్నారు, గొప్ప చరిత్ర ఉంది, గొప్ప భక్తి చేసిన వారు, దేవునికి వారి పట్ల చాలా గొప్ప ప్రణాళిక ఉంది, చాలా గొప్ప ప్రణాళిక. ఎవరి గురించి చెప్తుంది? ఎవరి గురించి? ఎలేమెలెకు అంటే ఎవరు? ఎవరు? ఎస్, దేవునికి మీ పట్ల ఏమో ప్రణాళిక ఉంది, చాలా గొప్ప ప్రణాళిక ఉంది. మీరున్న చోటు ఎలాంటి చోటు? గొప్ప చరిత్ర కలిగిన చోటు. ఎలాంటి చోటు? గొప్ప చరిత్ర కలిగిన చోటు. మీరు ఏ క్రమంలో, ఏ వంశక్రమంలో? గొప్ప వంశక్రమంలో మీరున్నారు, గొప్ప వంశక్రమంలో ఉన్నారు. ఎస్తోని బిడ్డారు మరి ఇంత గొప్ప ప్లేస్ లో ఉండి కొంచెం కష్టం రాగానే విడిచి వెళ్ళిపోవాలా? కొంచెం కష్టం రాగానే? ఎస్తోని బిడ్డారు ఇలాంటి చరిత్ర ఉన్న స్థలంలో పోతే ప్రాణాలు పోవాలి. ఎస్తోని బిడ్డారు అందుకే కదా ఎముకలన్నా ఉండాలి మా స్థలంలో అని కోరుకుంది. మేము బ్రతకట్లేదు, కనీసం మా ఎముకలన్నా ఆ స్థలంలో ఉండాలి. అలాగే ఇలాంటి చరిత్ర ఉన్న స్థలంలో పోతే మన ప్రాణాలు పోవాలి, కానీ దేవుని సన్నిధిని వదిలి
దరిద్రపు నిర్ణయాలుగా దరిద్ర భక్తి మనకు ఉండకూడదు. అంత దుర్మార్గంగా మనం అసలు ఉండకూడదు. ఎస్తోను బిడ్డారు, ఉంటే ఇక్కడే ఉండాలి, పోతే ఇక్కడే ప్రాణం పోవాలి. ఉంటే ఇక్కడే ఉండాలి, పోతే ఇక్కడే ప్రాణం పోవాలి. దేవుని సన్నిధిని నేను వదిలి వెళ్ళలేని అనే నిబంధన కలిగి బ్రతకాలి. దేవుని సన్నిధిని నేను విడిచి వెళ్ళలేను అనే నిబంధనతో, తీర్మానంతో బ్రతకాలి. కానీ నిబంధన లేదు. కానీ ఏం లేదు? నిబంధన లేదు. ఎంతో ఘోరంగా, ఎంతో బాధాకరంగా ఈ ప్రవర్తన, ఈ నిర్ణయం ఎస్తేను బిడ్డారా ఉంది. ఈ వాక్యంలో 2 points మెయిన్ ఇంపార్టెంట్. ఈ వాక్యంలో 2 points మెయిన్ ఇంపార్టెంట్. ఒకటి, దేవుని సన్నిధి నుండి వెళ్ళిపోయిన వారు, అలాగే దేవుని సన్నిధిని కోరుకొని లోపలికి వచ్చిన వారు. ఈ వాక్యంలో 2 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. ఒకటి, దేవుని సన్నిధిని వదిలేసి వెళ్ళిన వారు. 2, వెళ్ళిపోయిన వారు. 2, దేవుని సన్నిధిని కోరుకొని వెతుక్కుంటూ వచ్చిన వారు. వెతుక్కుంటూ వచ్చిన వారు. ఇవే కీలకమైన విషయాలు ఈ వాక్యంలో. ఈ 2 కీలకమైన విషయాలు. ఎస్తేను బిడ్డలారా, కీలకమైన విషయాలు. యూదా చరిత్ర ఏంటి, అసలు యూదుల యొక్క భక్తి ఏంటి, అక్కడ జరిగే ఆరాధనలు ఏంటి, అక్కడున్న ప్రవక్తలు ఎలాంటి వారు, అక్కడున్న భక్తి కలిగిన రాజులు ఎలాంటి వారు, అక్కడికున్న న్యాయాధిపతులు ఎలాంటి వారు, అక్కడ దేవుని సాక్ష్యం ఎలాంటిది, ప్రజల సాక్ష్యం ఎలాంటిది, ఎంత భక్తి చేసిన కుటుంబం నుంచి వచ్చిన ఇతను ఎంత భక్తి చేసి ఉంటాడు, అంత భక్తి గల కుటుంబంలో, వంశంలో ఉన్నతను ఇంకెంత భక్తి చేసి ఉంటాడు. ఇతను ఎలీమెలెకు గారు ఎంత భక్తి చేస్తుంటారు? చాలా భక్తి చేస్తుంటారు. ఎస్తేను బిడ్డారు. కానీ ఒకే ఒక్క పాయింట్, బెత్లెహేంలో కరువు వచ్చిందంట. బెత్లెహేం నుంచి వెళ్ళిపోయాడు. బెత్లెహేంలో ఏమొచ్చింది? కరువు వచ్చింది. బెత్లెహేం నుంచి వెళ్ళిపోయాడు. ఎస్తేను బిడ్డారు, గమనించండి, ఆ దేశం నుండి ఎలీమెలెకు తప్ప ఇంకెవరికి కరువు రాలేదనుకుంటారు. ఆ కాలంలో ఆ దేశంలో ఎలీమెలెకు తప్ప ఆ దేశంలో ఇంకెవరికి కరువు రాలేదు. ఎలీమెలెకు కుటుంబానికి ఒక్కటికే వచ్చింది. ఎందుకంటే ఎలీమెలెకు కుటుంబం ఒక్కటే బెత్లెహేము నుంచి వెళ్ళిపోయింది. ఇంకెవ్వరు ఎలీమెలెకు కుటుంబం లాగా ఇంకెవ్వరు బెత్లెహేము నుంచి ఒక్కళ్ళు కూడా, ఏ కుటుంబం కూడా వెళ్ళలేదు బెత్లెహేమును విడిచి. బెత్లెహేమును విడిచి ఎవరు వెళ్ళాల? ఒక ఎలీమెలెకు ఫ్యామిలీ తప్ప ఎవరు బెత్లెహేము నుంచి బయటకు రాలేదు. వాళ్ళు ఒక్కళ్ళే బయటకు వచ్చారు. బిడ్డలారా, వారికి కరువు రాలేదా? మిగిలిన వారికి, వీరికి ఒక్కరికే కరువు వచ్చిందా? ఎస్తేను బిడ్డారు, వారెవరికి రాలేదు కరువు, వీరొక్కరికే వచ్చిందా? బాగా గుర్తు పెట్టుకోండి, దేవుని సన్నిధిలో ఉన్న వారికి కూడా కరువు వస్తుంది, లేమొస్తుంది, ఆకలి వస్తుంది, శ్రమ వస్తుంది, కష్టం వస్తుంది, శోధన వస్తుంది. దానికి కారణాలు చాలా ఉంటాయి. దాని వెనుక కారణాలు చాలా ఉంటాయి, రీజన్స్ చాలా ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి దేవుని సన్నిధిలో ఉన్న వారికి కూడా. మరణం ఉంటుంది, వ్యాధి ఉంటుంది, నిందుంటుంది, అవమానం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. కానీ వాటికి కారణాలు ఉంటాయి. దేవుని సన్నిధిలో ఉన్న వారందరికీ ఇవన్నీ దేవుని సన్నిధిలో ఉంటే ఇవేమి ఉండవా అంటే ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కానీ వాటికి కారణాలు ఉంటాయి. కానీ శ్రమ వచ్చినా, శోధన వచ్చినా, కష్టం వచ్చినా, ఉపద్రవం వచ్చినా, కరువు వచ్చినా, ఏది వచ్చినా నిన్ను క్రీస్తులో ఇంకా స్థిరపడేలాగా చేయటానికే వస్తున్నాయి తప్పితే, బలపడేలా చేయటానికి వస్తున్నాయి తప్పితే నేను నాశనం చేయటానికి రావట్లేదని గుర్తుంచుకోవాలి. ఏ వచ్చినా అవి నిన్ను క్రీస్తులో స్థిరపరచడానికే వస్తున్నాయి, కదలకుండా చేయడానికే, ఇంకా నిన్ను భక్తిలో బలపరచడానికే వస్తున్నాయి తప్పితే నువ్వు చెదిరిపోయి పారిపోవడానికి,
దేవుని సన్నిధిని విడిచి వెళ్ళిపోవడానికి నీ దగ్గరికి అవి రావట్లేదు. మహాభక్తుడు గొప్ప దైవ సేవకుడని పౌలు గారు అంటారు కదా, ఏమని? కరువైన, అలాగే ఖడ్గమైన, వస్త్రహీనతైన, ఉపద్రవమైన ఏది వచ్చినా అవి మనల్ని క్రీస్తు ప్రేమ నుంచి ఎడబాపగలవా? ఎస్తవని బిడ్డలారా, అంటే మనకు కరువు వస్తుంది, ఖడ్గం వస్తుంది, ఉపద్రవం వస్తుంది, వస్త్రహీనత వస్తుంది. అంటే క్రీస్తులో అంత వాటిని అవి వచ్చినా క్రీస్తులు నిలబడేంత స్ట్రాంగ్ ఫెయిత్, స్ట్రాంగ్ భక్తి మనలో లేదా? బలమైన భక్తి లేదా? బలమైన విశ్వాసం మనలో లేదా? ఆఫ్టర్ ఆల్ అన్నం లేకపోతే మన భక్తి పోతుందా? ఆఫ్టర్ ఆల్ వస్త్రం లేకపోతే మన భక్తి పోతుందా? ఆఫ్టర్ ఆల్ ఖడ్గం మన దగ్గరికి వస్తే భక్తి పోతుందా? ఆఫ్టర్ ఆల్ ఒక ఆటంకం వస్తే, ఒక శత్రువు ఎదురైతే, ఒక అడ్డుగోడ పెట్టి నువ్వు వెళ్ళడానికి వీలేదు అంటే భక్తి పోతుందా? ఒక ఉపద్రవం, ఒక పెద్ద వర్షం వస్తే మన భక్తి ఆగిపోతుందా? బాగా ఎండ కాస్తే భక్తి అయిపోతుందా? ఒక ఫంక్షన్ వస్తే ఆగిపోయినట్టేనా భక్తి? గమనించాలి. పౌరుషం కలిగిన భక్తి చేయాలండి, నిష్ట కలిగిన భక్తి చేయాలి, పౌరుషం కలిగిన భక్తి చేయాలి, కథలని భక్తి చేయాలి. పౌరుషంతో ఈ దినం నా దేవునిది, ఈ సమయం నా దేవునిది, నేను అక్కడే ఉండాలి, ఏది నన్ను ఆపలేదు అని ఒక పౌరుషం కలిగిన భక్తి చేయాలి. కరువా, నువ్వు ఆపుతావా? క్రీస్తు ప్రేమ ఉండకోకుండా, క్రీస్తుకి దగ్గరికి వెళ్ళకుండా, చర్చికి వెళ్ళకోకుండా, ప్రార్థన చేయకుండా, ఏ వస్త్రహీనత, ఏ సమస్య, ఏ వ్యాధి, ఏ ఆటంకం వస్తావా? నువ్వు ఆపగలవా అని సవాల్తో కూడిన పౌరుషం కలిగిన భక్తి చేయాలి. అంతేకాని లొంగిపోయి నీరు గారి కారణాలు వెతుక్కొని ఏ కారణం చూపి దేవుని సన్నిధి విడిచిపోదామా, దూరంగా ఉందామా అని నీచ భక్తి చేయకూడదు. ఒక స్ట్రాంగ్ ఫెయిత్, ఒక స్టేబుల్ ఫెయిత్, ఒక స్థిరమైన భక్తి, కదలని భక్తి మనము చేయాలి. ఎస్తవని బిడ్డ, నిలబడి సమస్యకి సవాలు విసిరాలి. నువ్వేం చేస్తావు? క్రీస్తు ప్రేమ నుంచి నువ్వు నన్ను ఎడబాపగలవా? నీకు అంత సీన్ ఉందా? క్రీస్తు ప్రేమ నుంచి నన్ను దూరం చేయగలవా? దేవుని ఆరాధనకి నన్ను దూరం చేయగలవా? ప్రార్థనకి నన్ను దూరం చేయగలవా? పరిశుద్ధతకు నన్ను దూరం చేయగలవా? పరిశుద్ధ సహవాసాన్ని నన్ను దూరం చేయగలవా? సవాలు విసిరాలి. మన సమస్యతో విసిరాలి. ఇస్తాను బిడ్డాలి. అలాంటి భక్తి చేయాలి. కానీ ఇక్కడ ఏలేమేలకు అన్నం లేదు, పారిపోయాడు. భోజనం లేదు, పారిపోయాడు. ఈ వాక్యం ఇంటూ నువ్వు రోషన్ తక్కువ భక్తి ఎప్పుడు చేయమా? రొట్టెల కోసం వచ్చే భక్తి, చేపల కోసం వచ్చే భక్తి చేయొద్దు. ఈ సమస్యతో చెప్పాలి, నేను వచ్చేది రొట్టె కోసం కాదు, నేను వచ్చే చేప కోసం కాదు, నేను వచ్చే స్వస్థత కోసం కాదు, నేను అద్భుతం కోసం కాదు, క్రీస్తు కోసం వస్తున్నాను. ఆ క్రీస్తు మీద ఉన్న నాకున్న ప్రేమ నుండి నన్ను ఎడం చేయగలవా అని సవాలు విసిరాలి. అంత స్టేబుల్ గా, అంత స్ట్రాంగ్ గా ఉండి నీ విశ్వాసాన్ని కనపరచాలి. అది భక్తి అంటే. గెత్సెమనేలో నువ్వు ఉండాలి, అలాగే కలువరిలో నువ్వు ఉండాలి, సిలువ దగ్గర కూడా నువ్వు ఉండాలి. అలా కాకుండా నాకు గెత్సెమనే శ్రమొద్దు, గెత్సెమనే ప్రార్థన వద్దు, కన్నీటి ప్రార్థన వద్దు, చెమట రక్తముగా కారిన స్థితి నాకొద్దు, ఆ భక్తొద్దు. కలువరి మార్గంలో రాళ్ల దెబ్బలు, మనుషుల దూషణలు, కొరడా దెబ్బలు, సిలువ మారు యొక్క బరువు నాకొద్దు. సిలువలో మేకుల మధ్య వేలాడడం వద్దు. వేలాడుతూ తండ్రికి చేసే విజ్ఞాపనలు, ప్రజలకు చేసే బోధలు వద్దు. పాపాన్ని, శాపాన్ని
ఆది ఘట సర్పాన్ని నశింపచేసే, దేవుని కార్యంని సఫలీకృతం చేసే, కంప్లీట్ గా నెరవేర్చే ఆ నిశ్చయత, మహాభక్తి నాకు వద్దు. కానీ నాకు పునరుత్థానం కావాలి, నాకు పరలోకం కావాలంటే ఆయన ఇవ్వడు. గెత్సెమనే అనుభవంలోకి నువ్వు వస్తేనే, నీ చెమట రక్తంగా మారేంత ప్రార్థన అనుభవంలోకి నువ్వు వస్తేనే, కలువరి శిలువలో, కలువరి మార్గంలో, శ్రమల మార్గంలో, రాళ్ల మార్గంలో, ముళ్ళ మార్గంలో, నిందల మార్గంలో, అవమానంలో మార్గంలో, దెబ్బల మార్గంలో, ఆకలి మార్గంలో నువ్వు నడిస్తేనే, నడిచి శిలువని చేరి మహాహింసను పొంది పరిపూర్ణంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చి సమాప్తమైందని చెప్తేనే పునరుత్థానంలో నీకు పాలు, పరలోకంలో నీకు నివాసం. అలాంటి రోషం కలిగిన భక్తి చేయాలి, అలాంటి రోషం కలిగిన భక్తి చేయాలి. ఈ మార్గం కాకుండా ఇంకొక మార్గం ఏదైనా ఉందా? నో, లేదు. అసలు పరిశుద్ధ గ్రంథం దొడ్డిదారులు లేదు, అడ్డదారులు దొడ్డిదారులు అనే మార్గమే లేదు పరలో అసలు పరిశుద్ధ గ్రంథంలో. స్ట్రైట్ వే, ఆయన ద వే అన్నాడు. ఒకే ఒక్క మార్గం, అది ఇరుకు మార్గం, పరలోకానికి అదే ద్వారం. అందుకే ఆయన అన్నాడు, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు రాలేరు. ఆమేన్. నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు రాలేరు అని యేసయ్య చెప్పాడు. ఆ ద్వారం ఒకే ఒక్క ద్వారం, వస్తే ఆ ద్వారంలో రావటమే, ఇంకో దొడ్డి దారి లేదు పరలోకానికి రావటానికి. పౌరుషం కలిగి ఆ భక్తి చేస్తేనే ఈ ద్వారం ఓపెన్ అవుతుంది. యేసుక్రీస్తు వారి ద్వారం ఎగవారంటే గెత్సెమనే రక్తపు చెమట రక్తపుగా మారే అనుభవం, కలువరి శిలువ, కలువరి మార్గం, శిలువతో నడిచిన మార్గపు అనుభవం, శిలువలో వ్రేలాడిన అనుభవంలోకి వెళ్ళి పునరుత్థాన అనుభవంలోకి వెళ్ళి తేనే ఈ ద్వారం తెరుచుకుంటుంది, క్రీస్తు అనే ద్వారం. అప్పుడే నువ్వు పరలోకానికి ప్రవేశం, అప్పుడే నువ్వు చేరగలవు. అది గుర్తుంచుకొని మీ భక్తి చేయండి, మీ విశ్వాసాన్ని కొనసాగించండి, మీ విశ్వాసాన్ని పెంచుకోండి. అది గుర్తుంచుకోండి. ఎప్పటికప్పుడు క్రీస్తులో నీ వేరు ఎంతవరకు పారింది, ఎంతవరకు వ్యాపించింది క్రీస్తు అనే భూమిలో, ఎంతవరకు వేరు తన్ని పీకిన రానంత ఎన్ని వేర్లు వచ్చాయి నీకు. నువ్వు వింతే ఉంటే ఇట్టు పీకి తట్టు వచ్చేస్తావు, ఇలా ఉంటే ఇంకొంచెం బలంగా పీకితే వచ్చేస్తావు. ఎంతైతే ఎవరు పీకలేదు. దానికోసం ఆయుధాలు ఉపయోగించాలి, శ్రమను వెచ్చించాలి. ఇంకా అంతైతే ఎవరు కదిలించలేరు. నీ వేరు ఎంత లోతులో ఉంది, ఎంతగా వ్యాపించింది క్రీస్తులో. నీ విశ్వాసం అనే వేరు, నీ భక్తి అనే వేరు ఎంతవరకు వ్యాపించింది. నీ భక్తి, నీ వేరు ఒక చిన్న కరువు పెకిలించగలదా? నీ వేరుని ఒక చిన్న కరువు పెకిలించగలదా? ఒక చిన్న ఖడ్గం పెకిలించేసేద్దా, పీకేసిద్దా? చిన్న వస్త్రం లేకపోతే నీ వేరు పీకేయబడిద్దా? పీకేయబడుతుందా? పోతుందా? చిన్న ఆటంకం పీకేస్తుందా? చిన్న శోధన పోతుందా? నీ వేరు పోతుందా? నీ భక్తి పోతుందా? అలాంటి రోషన్ తక్కువ బ్రతకం మాట్లాడు. నేను 7th క్లాస్ 12 సంవత్సరాల వయసులో 7th క్లాస్ చదివేటప్పుడు దేవుని సేవలోకి వచ్చాను. ఎవరు నన్ను పిలవలేదు, కానీ నాకు నేనే దేవుని కోసం నడుము కట్టుకొని దేవుని సేవలోకి వచ్చాను. రోషంగా చెప్తున్నాను. ఎవరు నన్ను ఇంట్రడ్యూస్ చేయలేదు, ఎవరు నన్ను ఇది చేయమని చెప్పలేదు, కానీ నాకు నేనే దేవుని పక్షంగా నిలబడి నడుము కట్టుకొని దేవుని నామాన్ని, దేవుని మహిమపరుద్దాం రమ్మని ప్రజలను పిలుస్తూ 12 సంవత్సరాల వయసులో 7th క్లాస్ చదివేటప్పుడు దేవుని సేవలోకి వచ్చాను. చేస్తామని పెట్టారు. ప్రోత్సాహం లేదు, ఎవరు ఇంట్రడ్యూస్ చేయటం లేదు, కానీ నాకు నేనే వచ్చి ప్రజలను పిలిచి దేవుణ్ణి ఇలా గణపరచాలి అనే మాటతో నేను మాటతో ప్రారంభించాను నా దేవుని సేవను. అలా ప్రారంభించిన తర్వాత నేను 14 సంవత్సరాల వయసులో యవ్వనస్తులందరినీ కూర్చి ప్రార్థన చేయటం, దైవ కార్యాలు చేయటం, మహాపరిచర్యలు చేయటం, దైవ కార్యాల్లో పాలిభాగస్తు మహాభక్తిని చేయటం అనేది నేర్పించటము, బోధించటము, ప్రార్థనలో ఎడతెగక ఉండటము, కఠోరమైన నిష్ట కలిగిన
మహా తీవ్రతతో కూడిన ప్రార్థనలు ప్రార్థన చేయటము ప్రారంభించాను. 14 సంవత్సరాల వయసు వచ్చేసరికి. అలాగే అదే వయసులో పడిపోయి నశించిపోతున్న మా తోటి స్నేహితులు, పడిపోయి నశించిపోతున్న వారు, కుటుంబాలు సరిగా లేని వారిని వెళ్ళి పర్సనల్ గా విజిట్ చేసి, ఇలా తప్పు, ఇలా ఉండడం తప్పు, మీ తల్లిదండ్రులు శ్రేష్టమైన భక్తి చేస్తున్నారు, ఇలా ఉంటే దేవుని నామానికి అవమానం, మీ తల్లిదండ్రులు కూడా బాధను సరిచేసి దేవుని వైపు తిప్పడానికి ఎక్కడ ఉంటే అక్కడ ప్రార్థన చేసి వచ్చేవాడు. నేను నాతో పాటు ఇంకొక ఇద్దరిని తీసుకెళ్లేవాడిని. యవనస్తుడు చేసొచ్చేవాడు. ఎలా చేసొచ్చారో తెలుసా? ఆకాశమును భూమిని మధ్య సాక్షులుగా పెట్టి యేసుక్రీస్తు వారి నామములో యెహోవా తండ్రికి ప్రమాణం చేస్తూ ఆ ప్రార్థన చేసేవాడు. ఎస్తవను బిడ్డారు. నాకు 16 సంవత్సరాల వయసు వచ్చేసరికి దేవుడు నన్ను తన ఆత్మ చేత అభిషేకించి నన్ను వేరుపరిచి ప్రత్యేకపరిచాడు 100 మందిలో నుంచి. 16 సంవత్సరాలు వచ్చేసరికి ఆయన నన్ను అభిషేకించారు. ఎస్తవను బిడ్డారు. నేను అభిషేకించే టైంలో నా సన్నిహితులు, నా రక్త సంబంధులు కూడా కొంతమంది లేరు. అది మహా పరిశుద్ధ కార్యం, మహా దైవ కార్యం, అందరూ ఆనందించాల్సిన కార్యం, అందరూ స్తుతించాల్సిన కార్యం, అందరూ గణపరచాల్సిన కార్యం, పండుగ చేసుకోవాల్సిన కార్యం. అయితే కొంతమంది మా ఫ్యామిలీ, నా రక్త సంబంధులు కూడా కొంతమంది లేరు. నన్ను అభిషేకించబడ్డా సరే, నన్ను గౌరవించటం కానీ, నన్ను ప్రకటించటం కానీ, నన్ను ఇంట్రడ్యూస్ చేయటం కానీ, నన్ను ప్రోత్సహించటం కానీ, నాకు సహకరించటం కానీ ఎవరు చేయలేదు. ఎవరు చేయలేదు. నాకు నేనే పురికొల్పుకొని, నాకు నేనే తీర్మానించుకొని, నాకు నేనే నిలబడి, ఆత్మ ద్వారా ప్రేరేపితున్నాయి, ఆత్మ ద్వారా ఆత్మ ద్వారా నడిపించబడి, ఆత్మ ద్వారా బలము పొందుకొని తీవ్రమైన ప్రార్థన. నాకు 3 గంటలకు లేచి ప్రార్థన చేయడం, ప్రతి క్షణం ప్రార్థన చేయడం నా మహా ఆయుధం. ప్రార్థన నా గొప్ప ఆయుధం. వాక్యానుసారంగా ప్రతి దాంట్లో, ప్రతి చోట, ప్రతి దాంట్లో దేవుణ్ణి వెతుక్కుంటూ, ఈ టైంలో ఏంటి అని దేవుని గురించి వెతుక్కుంటూ, ఆలోచన చేస్తూ, దేవుని సంపాదించుకోవాలని ఆరాటపడుతూ, అలా నాకు నేను పురికొల్పుకొని చేస్తున్న కొన్ని ఆటంకాలు, కొన్ని దాడులు, కొన్ని మాటలు, కొన్ని వ్యతిరేకతలు, కొన్ని చాలా ఎదుర్కొని, అయినా సరే నిలదొక్కుకొని దేవుని ఆత్మచేత మరలా పురికొల్పబడి, ఇది నా దేవుని కోసం చేస్తున్నాను, మరలా స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ప్రార్థన చేస్తూ, మహిమకరంగానే, మరి అంతకు ముందు జరిగింది ఏది కనిపించుకోకుండా దేవుణ్ణే మహిమపరుస్తూ ప్రజల ఎదుట కనిపించేవాడు. నాకు 18 సంవత్సరాల వయసుకు వచ్చినప్పుడు నేను కంప్లీట్ దేవుని సేవలోకి వచ్చాను. నా 18వ ఏట, 16వ ఏట నేను అభిషేకించబడితే కంప్లీట్ గా దేవుని సేవలోకి వచ్చింది నేను 18 సంవత్సరాల వయసులో. 18 సంవత్సరాల వయసులో దేవుని వాక్యం చెప్పడం ప్రారంభించాను. 18 సంవత్సరాల వయసులో నేను దేవుని వాక్యాన్ని ప్రారంభించినప్పుడు నా చుట్టూ యవనస్తులంతా నాతో కలిసి ప్రార్థించేవాళ్ళు, పరిశుద్ధంగా ఉండేవాళ్ళు, దేవుని కొరకు అసలుకు అని విశ్రామంగా ఆరాటపడేవాళ్ళు, మహాభక్తి చేసేవాళ్ళు. లోకానుసారంగా తిరిగిపోయి అనేక మంది నశించిపోయారు, అనేక మంది లోకంలో కలిసిపోయారు. బట్ స్టిల్ నేను దేవునిలోనే ఉన్నాను. వారిని బట్టి నేను చాలా ఏడ్చాను. దేవుని సన్నిధిలో నేను పెరుగులాడాను, దేవుని సన్నిధిలో ఒంటరిగా గడిపాను. అసలు గంటలు దేవుని సన్నిధిలో గడిపాను, కన్నీరు కార్చాను, వాక్యంతో గడిపాను, భోజనం మానేసి వాక్యంతో గడుపుతూ నెలలు దేవుని సన్నిధిలో గడిపాను. అయ్యో నశించిపోయారు, నా దేవునికి అవమానం రాకూడదు. నా దేవునికి ఎప్పుడు స్తుతి, ఘనత, మహిమ ఎప్పుడు రావాలి. ఆయన ఎప్పుడు ప్రభావంతో నిండి ఉండాలి. ఆయన సన్నిధి కాంతి ప్రకాశిస్తూ ఉండాలి. ఆయన తేజరిల్లుతూ ఉండాలి. ఆయన అంతకంతకు ప్రభుత్వం ఇదే పెనుగులాటతో ఒకే గదిలో, ఒకే పొజిషన్ లో ఉండి నిత్యము ప్రార్థన చేసేవాడిని. ఒంటరిగా ప్రార్థన చేసేవాడిని. నాతో కలిసి ప్రార్థించిన వారు కోపలు యవ్వనస్తులు చాలా మంది ఉండారు, కానీ నేను ఒంటరిగా ప్రార్థన చేసిన అనుభవాన్ని కూడా విన్నాను. వారంతా నశించిపోయినప్పుడు, వారంతా ఈ లోకంలో కలిసిపోయినప్పుడు, వారు దేవుని సన్నిధికి దూరమైపోయి సంతోషంగా ఉన్నప్పుడు, నేను మాత్రము దేవుని సన్నిధిలోనే ఉండి ఆయనే శరణమని ప్రార్థించిన రోజులు కూడా ఉన్నాయి. వాటిలో నుంచి కూడా
ఎక్కడ దేవుణ్ణి క్వశ్చన్ చేయకోకుండా, ఎక్కడ ఏంటి పరిస్థితి ఏంటి, నేను ఇంత సేవ చేస్తుంటే ఈ శోధన ఏంటి అని ఎప్పుడు దేవుణ్ణి క్వశ్చన్ చేయలేదు. సమస్తము సమకూడి దేవుని నా మహిమార్థమే జరుగుతుందని ఆయన కృపలో నిలిచి నా దుఃఖాన్నంతా మాన్పు వేసిన ఒకే ఒక దేవుని మాట, నా కృప నీకు చాలు. అదేదో పరిశుద్ధ గ్రంథం తెలిస్తే నేను చూడలేదు, కానీ ఆ వాక్యం పరిశుద్ధ గ్రంథంలో ఉందని తెలిసి, కానీ నా చెవులకు వినిపించింది, అది నా ఆత్మకు తాకింది 2014లో. అంతే, ఎడవడం మానేశాను. కానీ ఏడ్చిన నన్ను స్తుతి చేయలేదంటే లేదు, విస్తారమైన స్తుతి చేశారు, గంభీరమైన స్తుతి చేశారు. నా ఎదుట ఎటువంటి భక్తిహీనమైన పరిస్థితులు కనపడ్డ సింహంలాగా గర్జిస్తూ వాక్యం చెప్పాను. ఎంత భక్తిహీనమైన చర్యలు, వాక్య వ్యతిరేకమైన క్రియలు, వాక్య వ్యతిరేకమైన ప్రవర్తనలు కనిపించినా సరే, ఎంత మాత్రం వాక్యానికి అనుగుణమైన ప్రవర్తన కలిగిన జనాంగం నా ఎదుట లేకపోయినా, నా కళ్ళకు కనిపించకపోయినా, దేవుణ్ణి చూస్తూ దేవుని కొరకు చేస్తున్నాను, రాజ్యం కొరకు చేస్తున్నాను అని ఎక్కడ తగ్గకోకుండా, ఎక్కడ నా బాధను బయటికి రానివ్వకోకుండా, ఎక్కడ నాకు ప్రోత్సాహం లేదనేది బయటకు సింహంలాగా గర్జిస్తూ వాక్యం చెప్పాను. డిస్టర్బ్ అవ్వాలి. ఇలా ఉంది అని ఎప్పుడు దేవుని సేవను మానాలి అనుకోలేదు, దేవునికి దూరం అవ్వాలి అనుకోండి, దేవుని విడిచి వెళ్ళాలని నేను ఒక్కసారి కూడా అనుకోలేదు. ఎందుకు దేవుడు ఇలా చేస్తున్నాడు అనుకోండి, నేను ఒక్కసారి కూడా అనుకోలేదు. ఆయన స్తుతిస్తూనే నాకు గడుపుతున్నాను. ఎస్తాను బిడ్డ, గడుపుతున్నాను. ఇలా గడుపుతూ నా సేవా జీవితంలో 12 సంవత్సరాలు గడిచిపోయింది. 12 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాను. ఇస్తాను బిడ్డ, ఇవేమీ నన్ను దేవుని నుంచి వేరు చేసి దూరం చేయలేదు. ఎలేమెలకులాగా దూరం అయిపోలేదు, ఎలేమెలకులాగా నేను ఎప్పుడు. కానీ నా ముందే చాలా మంది దూరం అయిపోయారు, దేవుని సన్నిధి విడిచి వెళ్ళిపోయారు. ఇదే 18 సంవత్సరాలు, నా 18 ఏట మా నాన్నగారు చనిపోయారు ఫ్రైడే. నేను 18 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మా నాన్నగారు చనిపోయారు. నాకు 18వ సంవత్సరం అప్పుడు. మన పరిశుద్ధాత్మ దేవాలయంలో ఫ్రైడే, థర్స్డే, ఫ్రైడే అండ్ సండే ఆరాధనలు జరిగే సమయాలు. మా డాడీ ఫ్రైడే చనిపోయారు, మా నాన్నగారు ఫ్రైడే చనిపోయారు. ప్రభునందు నిద్రించి పితరులతో చేరిన వారం ఏంటంటే ఫ్రైడే. 2011 2011వ సంవత్సరము చనిపోయారు శుక్రవారం రోజు. అది ఆరాధన సమయం. ప్రజలు వచ్చి దేవాలయంలో ఉన్నారు. ఎస్తామని బిడ్డారు. ప్రజలు వచ్చి ఆశీర్వాదం కోసం, దేవుని ఆశీర్వాదం కోసం, దేవుని కృప కోసం, మా యొక్క బోధ కోసం, మా ఆదరణ కోసం, మా సహాయం కోసం వచ్చి ఉన్నారు. అది ఆరాధన సమయం కాబట్టి. అటు మా డాడీ డెడ్ బాడీ కూడా ఉంది. సేమ్ సిచ్యువేషన్, మా బ్రదర్ కూడా ఫ్రైడేనే చనిపోయారు. సేమ్, అటు డెడ్ బాడీ ఉంది, ఇటు ప్రజలు వచ్చి కూర్చున్నారు దేవాలయంలో. అది ఆరాధన సమయం కాబట్టి ప్రజలు వస్తారు, వచ్చేసారు. అయినా సరే ప్రజలను ఆశీర్వదించి, ప్రజలను బలపరిచి, వారి కోసం ప్రార్థన చేసి, వారిని ఆశీర్వదించి పంపించాను. దేవుని ఆరాధన జరిగించి పంపించాను. అది ఆరాధన సమయం కాబట్టి ఆరాధన చేసి పంపించాను. దుఃఖం లేదంటే గుండెలు పగిలేంత దుఃఖం ఉంది, బాధ లేదంటే గుండెలు పగిలేంత. ఇప్పుడు అది తలుచుకున్న గుండెలు పగిలిపోతాయి. ఆ సిచ్యువేషన్స్ తలుచుకుంటే ఇప్పటికీ కూడా గుండె పగిలిపోయి నీరైపోతుంది, కళ్ళంటి నీళ్లు కారుతాయి, కళ్ళు చెమరుస్తాయి, అంతే. కళ్ళని నీళ్ళు గిర్రను తిరుగుతాయి. గుండె పగిలేంత బాధ, గుండె చెరువైపోతుంది, అంతే. ఇస్తామని పెట్టారు. మేము సంతోషంగా ఉన్నామని చాలా మంది అనుకున్నారు, కానీ దేవుని సేవ ఆపకూడదని ఈ దుఃఖాన్నంతా దిగమింగుకొని వారిని ఆశీర్వదించా వారి తల్ల మీద నుంచి. ఇస్తామని పెట్టారు. ఇటువంటి టైంలో కూడా ఎందుకు మా ఇంట్లో చచ్చిపోతున్నా అంటే చెప్పాను కదా, దేవాలయంలో మరణాలు ఉంటాయి, దేవాలయంలో వ్యాధులు ఉంటాయి, దేవాలయంలో ఉన్న వారికి కూడా మరణాలు ఉంటాయి, దేవాలయంలో ఉన్న వారికి వ్యాధులు ఉంటాయి, కరువు ఉంటుంది, కష్టం ఉంటుంది, కన్నీరు ఉంటుంది, శ్రమ ఉంటుంది, వ్యాధి ఉంటుంది, ఓటమి కూడా కొన్నిసార్లు ఉంటుంది.
ఓడిపోయినట్టు కొన్నిసార్లు కనిపిస్తాం. వేస్తామని బిడ్డారు. వ్యాధులతో స్నేహం చేశాం, అవమానాలతో స్నేహం చేశాం. వేస్తామని బిడ్డారు. కేసులతో స్నేహం చేశాం, మరణంతో కూడా స్నేహం చేశాం మేము. కానీ ఎప్పుడు ఎలేమేలుకులాగా బెత్లెహేమును విడిచి వెళ్ళాలనుకోలేదు. ఎవ్వరు మమ్మల్ని ఓదార్చడానికి రాకపోయినా మేము అక్కడి మీద దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసుకుని వాక్యం చదువుకొని మా దేవుడు మాట్లాడిన ఆ మాటలకే ఓదార్పు పొందుకొని కన్నీరు తుడుచుకునేవాడు, సేవ జరిగించేవాడు. మా బంధువుల్లో మిత్రుల్లో ఒక్కరు ఓదార్చడానికి రాకపోతే, మా ఆత్మీయుల్లో కూడా చాలా మంది ఓదార్చడానికి రాకపోతే దేవుని సన్నిధి అందరూ కూడి ప్రార్థన చేసుకొని బైబిల్ తెరచి చదువుకొని ఆ దేవుని మాటలను బట్టి ఓదార్పును పొంది కారే కన్నీరుని తుడుచుకునేవారు. మాకు శ్రమలే స్నేహితులైన కాలం కూడా శ్రమలే మాకు స్నేహితులైన కాలం ఉంది. కానీ మేము ఒక్కరోజు కూడా దేవుని స్తుతించకుండా మానలేదు, ఆరాధన జరపకుండా లేవు, ప్రజలను ఒక్కరోజు కూడా ఆశీర్వదించకుండా లేవు. ఈ ఎలేమేలుకులాగా అనేక మంది భక్తిహీనులైన జనాంగం లాగా మేము దేవుని విడిచి మోయాబుకు వెళ్ళలేదు. దేవుని సన్నిధిని విడిచి వెళ్ళే ఏ స్థలమైనా మోయాబే, అది మన ఇల్లు అయినా సరే. దేవుని సన్నిధిలో ఉండకోకుండా నువ్వు ఉండే ఏ ప్రదేశమైనా అది చెత్తకుండి అది దేవుడి చెప్పులు విరిచే స్థలం, అది మోయాబే. మోయాబే తెస్తామని పెట్టారు. ఎప్పుడు మేము మోయాబులో లేము. ఎలేమేలుకులాగా తిండి లేదని మోయాబుకు వెళ్ళలేదు, ఇవేమీ లేవని ఇంత నష్టపోయామని మేము ఎప్పుడు దేవుని సన్నిధిని విడిచి వెళ్ళలేదు. తెస్తామని పెట్టారు, వెళ్ళలేదు. తెస్తామని పెట్టారు. ఈ ఎలేమేలుకు ఒక భోజనం లేనందుకే దేవుని సన్నిధిని విడిచి మోయాబుకు వెళ్తున్నాడు. ఎలా వెళుతున్నాడు దేవుని సన్నిధిని విడిచి? ఎలా వెళుతున్నావు నువ్వు? సండే ఆరాధన విడిచి, గురువారం ఆరాధన విడిచి, ప్రబల ఆరాధన విడిచి, పరిశుద్ధ సహవాసాన్ని విడిచి, నీతి కార్యములను ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను విడిచి ఎలా వెళుతున్నావు దేవుని సన్నిధి, దేవుని బోధన విడిచి? అసలు బెత్లెహేము దేవుని సన్నిధి విడిచి వెళ్ళడం ఏంటి? దేవుని సన్నిధికి దూరంగా ఉండడం ఏంటి? దేవుని సన్నిధి దూరంగా ఉండటం ఏంటి? రొట్టెల గృహాన్ని విడిచి చెత్తకుండి మోయాబుకు వెళ్ళడం ఏంటి? బుద్ధి లేకుండా. అసలు దేవుని సన్నిధిలో ఉన్న సంతోషము, సమృద్ధి, సమాధానము, శాంతి, నెమ్మది, ఇక్కడ ఉన్నంతసేపు ఉండే సమాధానం, శాంతి, నెమ్మది, స్వాతంత్రము, స్వేచ్ఛ, స్వాతంత్రం బయట నువ్వు ఎక్కడికి వెళ్ళినా దొరుకుతుందా? అలాంటి స్థలాన్ని విడిచి బయట ఉండాలి అనుకోవడం ఏంటి? బయట ఉండటం ఏంటి? బయటికి వెళ్ళడం ఏంటి? నీ భక్తి, నీ విశ్వాసం ఒక్క పూట భోజనం లేకపోతే, ఒక్క పూట నీకు కావాల్సింది లేకపోతే పోతుందా? తేలిపోతుందా? కొంచెం డబ్బు లేకపోతే పోతుందా? కొంచెం ఆరోగ్యం లేకపోతే పోతుందా? అనారోగ్యం వస్తే పోతుందా? ఏం భక్తి అది? నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? ఈ కరువు నాకు కరువు కాచాలు, నా దేవుడు నాకు కరువులో పోషిస్తాడు. ఈ వ్యాధి నాకు కాచాలు, నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు అన్న ధైర్యం నీకు పుట్టించదా? లేకపోతే ఆయన కృప నాకు చాలును, ఈ సంవత్సరం సంఖ్య చాలును అని నువ్వు అనుకోలేవా? నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? దేవుని మీద ఉన్న నీకున్న ప్రేమ బెత్లెహేము నుండి విడిచి వెళ్లకుండా చేయలేదా? దేవుని సన్నిధి విడిచి వెళ్లకుండా నిన్ను చేయలేదా? దేవుని మీద నీకున్న ప్రేమ, నీకున్న సమస్య దేవుని సన్నిధి విడిచిపోయేంత శక్తి కలిగిందా? దేవుని మీద ఉన్న నీకున్న ప్రేమ దేవుని సన్నిధి విడిచి వెళ్లకుండా చేసేంత శక్తి కలిగింది కాదా? లేదంత శక్తి? ఒక చిన్న సమస్య నేను దేవుని సన్నిధి నుంచి వెళ్ళిపోయేలాగా చేసింది అంటే నీకు దేవుని సన్నిధితో ఎటువంటి అటాచ్మెంట్ లేదు అని అర్థం. అంటే ఎటువంటి బంధం లేదు అని అర్థం.
ఒక చిన్న సమస్య నిన్ను దేవుని సన్నిధిని విడిచి వెళ్ళిపోయేలాగా చేయగలిగిందంటే ఒక్కటే రీజన్, దేవుని సన్నిధి నీకు ఒక బంధం ఏర్పడలేదు, బంధం నీకు లేదు. ఎస్, ఎలాంటి బంధం అనుబంధాలు నీకు లేవు, అందుకే నువ్వు విడిచి వెళ్తున్నావు. ఎస్తవను బిడ్డారు, వదిలేడుతున్నామంటే నీకు ఎటువంటి ఫీలింగ్స్ లేవు అని అర్థం దేవుని సన్నిధి మీద. విడిచిపెడుతున్నామంటే ఎటువంటి ఫీలింగ్ లేదు నీకు. ఈ 32 years సేవా జీవితంలో ఎన్నో మెరుడు, ఎన్నో అద్భుతాలు, ఎన్నో స్వస్థతలు పొంది మా వలన ఓదార్పును, ఆదరణను, సహాయాన్ని పొంది సులువుగా విడిచి వెళ్ళిన వాళ్ళు చాలా మందిని చూశాను. చాలా మందిని చూశాను. వారు లేకపోతే నాకు బాధ అనిపించింది, కానీ నేను ఎప్పుడు నా ఆత్మ వారితో ఎప్పుడు ఉండాలి, నా ఆత్మ వారితో ఎప్పుడు ఉండి వారిని పరలోకానికి చేరేంత వరకు కాపాడాలి అని నేను ప్రార్థనలో నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను. కానీ వారు సులువుగా సంఘాన్ని విడిచి వెళ్ళడానికి ఏమాత్రం బాధ లేదు. ఆయనకి విడిచి వెళ్ళినందుకు బాధ లేదు, విడిచి వెళ్ళడానికి బాధ లేదు. విడిచి వెళ్ళినందుకు వాళ్ళు ఏమైపోతారని నేను బాధపడతాను, బాధ ఉంటుంది నాకు, వాళ్ళు ఏమైపోతారో అని. బాగా గుర్తుంచుకోండి, మీరు ఏ బండ నుండి శిల్పంగా చెక్కబడ్డారో, అలాగే మీరు ఏ పొలములో ఎదిగారో, మీరు ఏ దేవాలయంలో బలపడ్డారో, ఎన్నో దర్శనాలు, ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో ప్రత్యక్షతలు పొందిన దేవాలయాన్ని ఎలా విడిచిపోతాం? రూపొందించబడి జ్ఞానాన్ని పొంది ఎదిగిన దేవాలయాన్ని విడిచి ఎలా వెళ్ళిపోతాం? ఎలా దూరంగా ఉంటారు? ఒకటే రీజన్, మీకు అటాచ్మెంట్ లేవంతే దేవునితో, ఎటువంటి బంధం నీకు లేదు. మాకుంది కాబట్టి మేము తెంచుకోలేకపోతున్నాం అంతే. దేవుని సన్నిధిని విడిచి వెళ్ళి ఆనందంగా ఉండేవాడిని చూస్తే వీళ్ళెంత గొప్ప భక్తులో అనిపిస్తుంది నాకు. వీళ్ళెంత గొప్ప మోసపోకుడి దేవుడు వెక్కిరించబడడు. మోసపోవద్దు, దేవుడు వెక్కిరించబడ్డాడు. నువ్వే ఈ ఎలేమేలకు బెత్లెహేము నుంచి వెళ్ళడానికి పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు. అక్కడ ఈ ఎలేమేలకు బెత్లెహేము విడిచి వెళ్ళడానికి పెద్ద ప్రాబ్లం ఏమి లేదు. ఆ కరువుకు ఆ ఊరిలో నుండి ఒక్కరు కదలలేదు, వీళ్ళు తప్ప. ఆ మహా గొప్ప కరువుకి ఆ ఊరిలో నుంచి, ఆ దేశంలో నుంచి ఒక్కరు కదలలేదు, ఈ కుటుంబం తప్ప. ఇక్కడే ఉంటే చచ్చిపోతామని వెళ్ళారు. ఎలేమెలకు కుటుంబం వాళ్ళు ఇక్కడే ఉంటే మనం బ్రతకం, చచ్చిపోతాము అని వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళు చచ్చారు. చచ్చినా పర్వాలేదని ఊర్లో ఉన్నవాళ్ళు మాత్రం బ్రతికే ఉన్నారు. బెత్లెహేంలోనే ఉంటే కరువుతో చస్తాము అని బ్రతుకుదామని బెత్లెహేం విడిచి వెళ్ళిన వాళ్ళు చచ్చిపోయారు. బెత్లెహేంలోనే ఉన్నా, చచ్చిపోయిన ఎక్కడే ఉన్నా, ఎక్కడికి వెళ్ళొద్దు అనుకున్నా వెళ్ళకూడదని కదలకుండా ఉన్నవారు మాత్రం బ్రతికే ఉన్నారు. వాళ్ళు చచ్చిపోనా. హాట్ టాపిక్ ఎక్కడ ఉందా? బెత్లెహేములో నుండి కరువుతో ఎన్ని కుటుంబాలు చచ్చిపోయారు, ఎంతమంది చచ్చిపోయారు అని ఏమైనా వార్తుందా? లేదు. చస్తే చచ్చాము, తిండి కోసం దేవుని సన్నిధిని విడిచిపోము అన్న వాళ్ళు అనుకొని ఉన్న వాళ్ళందరూ బతికే ఉన్నారు. తిండి లేకపోతే చచ్చిపోతాం, ఎక్కడే ఉంటే. పోతే దేవుని సన్నిధి అవసరం లేదు అని వెళ్ళిపోయిన వారు మాత్రం ఏమయ్యారు? చనిపోయారు. అలాని కరువు లేదా మరి? బెత్లెహేంలో ఉన్న వారికి పుష్కలంగా కరువు. మోయాబులో తిండి లేదా? చచ్చిపోయిన వారికంటే పుష్కలంగా తిండి. కానీ తిండి ఉన్న చోట చావు, తిండి లేని చోట బ్రతుకు. బికాస్ దేవుని సన్నిధిలో బ్రతుకుంది, మోయాబులో చావు ఉందని గుర్తుంచుకోవాలి. ఎస్, దేవుని సన్నిధిలో కరువు ఉన్నది కరువు కాజాలదు, మరణం ఉన్నది మరణం కాజాలదు. కానీ మోయాబులో చావంటే చావే, సమృద్ధి ఉన్నా అది చావే.
ఘనత ఉన్నా అది అపకీర్తే. అపకీర్తే. ఇస్తాను బిడ్డ. ప్రభు ఉన్న చోట మరణం ఉండదు. ప్రభు సన్నిధిలో మరణం ఉండదు. ఆయన కోసం నిలబడితే ఒకటే గుర్తుంచుకోండి, మోయాబులో సమృద్ధి ఉంది కానీ చచ్చారు. యెరూషలేములో కరువు ఉంది కానీ బ్రతికే ఉన్నారు. ఇప్పుడు ఒకటే క్వశ్చన్, కరువులో బ్రతుకుతావా, సమృద్ధిలో చస్తావా? కరువులో బ్రతుకుతావా, సమృద్ధిలో ఉండి చస్తావా? ఏం చేస్తావు? నువ్వు ఎప్పుడైతే మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్నావు, నువ్వు వెలుగు సంబంధి అయిపోయావని గుర్తుంచుకో. వెలుగు సంబంధి కాబట్టి నువ్వు క్రీస్తుతో వేరైతే చస్తావు, క్రీస్తుకు వేరైతే చస్తావు. చుట్టాలకు వేరైతే చావు. ఏం కాదు, చుట్టాలకు వేరైతే, కులానికి వేరైతే నువ్వు చావు, కానీ క్రీస్తుకి వేరైతే మాత్రం చస్తావు. చుట్టాలకు వేరైతే చావు, కులానికి వేరైతే చావు, ద్రాక్షావల్లికి వేరైతే చస్తావు. ద్రాక్షావల్లి నిలిచి ఉన్నవాడే జీవం కలిగిన వాడు. ద్రాక్షావల్లికి వేరైతే చస్తాం. అబ్రహాము గుడారంను విడిచిన లోతు చచ్చాడు, శపితుడయ్యాడు. అలాగే యెరూషలేమును, బెత్లెహేమును, యూదా వంశాన్ని విడిచి మోయాబుకు వెళ్ళిన ఎలీమెలెకు కుటుంబం చచ్చింది. కానీ దేవుడే కావాలి, దేవుని సన్నిధే కావాలి. ఆహారం లేకపోయినా పర్వాలేదు, ఇక్కడే చస్తాం అనుకున్న వారు మాత్రం బ్రతికారు. ద్రాక్షవల్లి యందు ఉన్నవాడు బ్రతుకుతాడు, ద్రాక్షవల్లి నుంచి వేరుపడి మోయాబుకు వెళ్ళిన వాడు చస్తాడు. దేవుని సన్నిధిలో, చర్చిలో ఉన్నవాడు, దేవునితో ఉన్నవాడు, దేవునితో బంధం కలిగిన వాడు బ్రతుకుతాడు, నిత్య జీవితాన్ని పొందుకుంటాడు. దేవునితో బంధం లేనివాడు, దేవునితో బంధం తెచ్చుకున్నవాడు, దేవుని సన్నిధి విడిచి వెళ్ళినవాడు చస్తాడు, నరకానికి పెడతాడు, నిత్యాగ్ని దండనకు పెడతాడు. మిగిలిన భాగాన్ని ప్రభు చిత్తమైతే నెక్స్ట్ వీక్, నెక్స్ట్ థర్స్డే వాక్యంలో నేర్చుకుందాం. ఇదే పాఠాన్ని నెక్స్ట్ వీక్ కూడా కంటిన్యూ చేద్దాం. ఓకే, ప్రార్థన చేసుకుందాం. మరి ఇప్పటి వరకు నీ ప్రవర్తన ఎలా ఉంది? నీ భక్తి ఎలా ఉంది? రోషం కలిగిన భక్తేనా? పౌరుషం కలిగిన భక్తేనా? లేకపోతే వేరు తన్నిన భక్తేనా? లేకపోతే కరువు కూడా నీ వేరుని పెకిలించి పారేసే భక్తేనా? చిన్న సమస్య నీ వేరును నేను పీకేసి పడేసే భక్తేనా? నీ ఒక చిన్న ఆకలి దేవునికి నేను దూరం చేయగలదా? చిన్న సమస్యని నేను దూరం చేయగలదా? దేవుని సన్నిధిని విడిస్తే, ద్రాక్షావల్లికి వేరైతే, మోయాబుకి దగ్గరైన వాడికి మరణము, దేవుని సన్నిధితో బంధం ఉన్న వాడికి జీవం. వినులున్నవాడు వినుగాక. ఏం కావాలో నువ్వే చూస్ చేసుకో. ప్రార్థన చేసుకున్నా. మహాపరిశుద్ధుడు తండ్రి, మాట్లాడే దేవా, ఉత్తరం ఇచ్చే తండ్రి, సదాకాలం ఎల్లవేళలా ఏకరీతిగా ఉండే మహాతండ్రి, పరలోకపు తండ్రి, మీకే వందనాలు. మహాదేవ, ఇప్పటి వరకు మీ సత్యవాక్యాన్ని సరిగా విభజించి బోధించినందుకు వందనాలు. ఇదిగో ప్రభు, నీ వాక్యములోని మర్మములను, ఇదిగో మీ వాక్యములోని సత్యములను మీరు మాకు తేటగా బోధించినందుకు వందనాలు. ఎలీమెలెకు నిర్ణయము యొక్క తీవ్రత, దాని వల్ల వచ్చిన శిక్ష యొక్క తీవ్రతను మీరు మాతో మాట్లాడారు. యెరూషలేము అని నీ దేవాలయాన్ని విడిచి విశ్వాసులమైన మేము దూరంగా ఉంటే, యెరూషలేము అనే నీ దేవాలయాన్ని విడిచి మేము వెళ్ళిపోతే, అది మా పతనానికి, మా అంతానికి, ఇదిగో ప్రభు మా ముగింపుకు కారణమవుతుంది.
మీరు మాతో మాట్లాడండి. మహా భక్తి చేసిన మేము, మహా ప్రార్థన చేసిన మేము, మహా విశ్వాసం కలిగిన మేము చిన్న చిన్న సమస్యలకు మీ సన్నిధికి దూరం అయితే అసలు అది భక్తే కాదు, చేస్తే రోషము కలిగిన భక్తి చేయమని మీరు చెప్పారు. అవునయ్యా, అలాంటి భక్తి చేయలాగిన ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించండి. అలాగే నా తండ్రి, నా దేవా, ఇదిగో మీ బోధ, మీ గద్దింపు, మీ సరిచేత, మీ ఆశీర్వాదం, మీ స్వస్థత, మీ ఆదరణ, మీరు ఐశ్వర్యం సమస్తము మమ్మల్ని మీ రాజ్యం కొరకు, మీ రాకడ కొరకు సిద్ధపరచడం కోసమే అని చెప్పారు మహాదేవ. కాబట్టి ప్రతి ఒక్క బిడ్డ రోషం కలిగి, పౌరుషం కలిగిన భక్తి చేయలాగా ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించండి. ఎలేమెలెకు వలె బెత్లెహేమును విడిచి మోయాబుకు వెళ్ళిన అనుభవంలోకి ఎవరు వెళ్ళక ప్రతి ఒక్కరు దేవుని సన్నిధిలోనే విడిచి నిలిచి దేవుని ఆశీర్వాదాలు పొందుకునే వారంగా ప్రతి ఒక్క బిడ్డను నడిచేయండి, మీ ఆశీర్వదించండి. ఇదిగో ప్రభు, మోయాబులో మరణం ఉంది, మోయాబులో సమృద్ధి ఉంది, కానీ అక్కడ చనిపోయారు. కానీ యెరూషలేములో కరువు ఉంది, నిలిచిన వారు ప్రభు సజీవులై ఉన్నారు. నీ సన్నిధి ఇదిగో ప్రభు జీవము కలిగినది, నీ యందు ద్రాక్షవల్లి యందు నిలిచిన వారే ఇదిగో తండ్రి ఆశీర్వాదాన్ని, జీవాన్ని కలిగి ఉంటారు. ద్రాక్షవల్లికి వేరుపడిన ఎవరు ప్రభు ఇదిగో జీవంతో. కాబట్టి ప్రతి ఒక్క బిడ్డను ప్రభు మీ రాజ్యము కొరకు, మీ ఆశీర్వాదం ఇదిగో ప్రభు ప్రతి ఒక్క బిడ్డను ప్రభు మీ రాజ్యం కొరకు సిద్ధపరిచి మహారోషం కలిగిన భక్తి పరుడుగా, విశ్వాసులుగా యేసుక్రీస్తు వారిని నేను చేస్తున్నాను. బిడ్డలను ఆశీర్వదించు. ఈ విన్న వాక్యం దొంగిలించక, సాతాను వ్యర్థపరచక ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో నూరంతల ఫలం రిచ్చులాగా చేయండి. అలాగే ఎవరైనా వ్యాధిగ్రస్తులు ఉంటే, బలహీనులై ఉంటాయి, వారిని బలపరచండి. లేమిలో ఉంటే సమృద్ధిని దయచేయండి ప్రభువా. ఎవరైనా భీతితో ఉంటే గొప్ప ధైర్యాన్ని దయచేయండి. ఎవరైనా లేమిలో ఉంటే సమృద్ధిని దయచేయండి. ఎవరైనా భక్తిహీనులై ఉంటే ప్రభు వారి భక్తిని సరిచేయండి. ఎవరైనా ప్రార్థనాహీనుంటే గొప్ప ప్రార్థన పరులుగా మీరు ఆశీర్వదించండి. అలాగే నా దేవ, మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ ఆరాధన ఆది అంతా జరిపినందుకు, విజయవంతంగా జరిపినందుకు వందనాలు, స్తోత్రాలు. మీరే మాతో మాట్లాడినందుకు వందనాలు. అలాగే ప్రభు ఈ వారం కాల్స్, మెయిల్స్, లెటర్స్, SMS చేసిన ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించండి. మీ సన్నిధికి నడిపించి వారి జీవిత అద్భుతాలు చేసి సాక్షిని నిలబెట్టండి. అలాగే వృద్ధులను, వికలాంగులు, అనాథులు, విధవరాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. మా బంధువులను, మిత్రులను, స్నేహితులను, శ్రేయోభిలాషులందరినీ రక్షించండి. అలాగే ప్రభు రేపు వచ్చే బిడ్డలందరికీ క్షేమంగా చేర్చండి. మంచి వాతావరణాన్ని దయచేయండి. నీ సన్నిధికి, నీ ఆరాధన దగ్గర వాతావరణాన్ని మరి ప్రకృతికి మీరు ఆజ్ఞాపించండి. ఆజ్ఞాపించి ప్రభువా సర్వమైన అనుకూలమైన వాతావరణం తెచ్చి ప్రజలు వచ్చుటకును వెళ్ళుటకును ఆరాధన జరగదు తగిన వాతావరణం తెచ్చేసి విజయవంతమని నా మహిమార్థమై ఆరాధన జరిగించి నీ సన్నిధిని పచ్చిక పట్లగాను, విస్తృత స్థలముగాను, శాంతికరమైన అద్భుతములకు, ఆశ్చర్యకారు మేలులకు, విడుదలకు, అభిషేకానికి, రక్షణకు, మానవనస్సుకు, ఆత్మత నిండిన స్థలమును ఆశీర్వదించి అభిషేకిస్తున్న ప్రతి ఒక్క భక్తిని, ఆత్మతని ఒక క్రమశిక్షణతో నీ దేవాలయం ప్రవేశించడానికి యేసుక్రీస్తు శక్తి కలుగు చేస్తున్నాం. దుష్టుని, సాతాను శోధనను, అద్భుతమైన వాతావరణం, ఆకాశం ప్రధానులను ప్రస్తుత అంధకార సముద్ర పాతాళలోకి త్రోటి వేస్తున్నాం. అత్యధికమైన ఆశ, అత్యధిక సమాధానం కలిగిన స్థలం యేసుక్రీస్తు చేస్తున్నాను. నీ అద్భుతముల సువాసనకు ప్రభా ఇద్దరు ఇదిగో బిగుసుకుపోయిన దిక్కులు పట్టుసడి కుమారుడు, కుమార్తె, అధికారులు, రాజులందరూ పరుగు పరుగున విడువబడి పరుగు పరుగున వచ్చులాగు యేసుక్రీస్తు ముయ్యబడి ఇత్తడితలు మీనపు గడిగిన యేసుక్రీస్తు విరగొట్టి సమైన మార్గం వేస్తున్నాను. అలాగే నీ సన్నిధికి, మీ మాటకి, మీ అధికారానికి, మీ చట్టానికి, మీ ధర్మశాస్త్ర రక్షణ కార్యానికి, అలాగే ప్రభు నీ అభిషేకానికి ప్రభు వ్యతిరేకంగా పనిచేసి ఆయుధ మనిషి అధికారం ఇచ్చడం వద్దనుకున్న పాత్రలకు త్రొక్కి వేస్తున్నాను. నూతనం చేస్తున్నాను. శాశ్వత శృంఖంతో బంధిస్తున్నాను. దేవాలయ సన్నిధిలో సమాధాన పునాదులు యేసుక్రీస్తు రక్త బలము విజయంతో నింపి విస్తరింప చేస్తూ విశాలపరిచి స్తుతికి, మహిమకు, ఆరాధనకు, ఉజ్జీవానికి, సామీక్షములకు ప్రభు విస్తారమైన పంటకు, మధుర ఫలములకు, మీకు ఇష్టమైన ఫలములకు, మీకు తృప్తినిచ్చే ఫలములకు స్థలముగాను, మహా తోటగాను
ఉద్యానవనం గాని చేస్తున్నాను. పద్మములు దొరుకు స్థలం గాను, అంజూరాల పద్మములకు పూత పట్టిన స్థలం గాని, శ్వాస వచ్చిన స్థలం గాని ప్రభా, పద్మములు దొరుకు స్థలం, అంజూరాన్ని పద్మానికి వచ్చిన స్థలం గాని ప్రభా, ఇట్టల కూరాలు పౌరస్తారు విడుస్తారు ఏసుక్రీస్తు చేశాను. అపవాది గడి వాడి జంచలు చాడలి వాడి సార్లు ఎక్కడ ఎవరు వాడి వల్ల మోసపోకుండా ఏసుక్రీస్తు ప్రతి ఒక్క బిడ్డను రక్షణలను మహాభక్తిలో నిలబెడుతున్నాను. ప్రార్థన పరంగా మీరు చేసి ఆశీర్వదించు. అలాగే నన్ను ఇప్పుడు వరకు వాడుకొని ప్రభావం మీ సేవలు వాడుకొని మీ అభిషేకాన్ని అత్యధికంగా ఇచ్చిన ఇంకా బలమైన పాత్రలు మీ అభిషేకంతో వాడుకున్నామని ప్రభు ప్రజలకు దీవెన ఆశీర్వాదకరం దీవెనకరమైన స్వస్థత అభిషేకం స్నాన వివేచన వారు కలిగిన పాత్ర గాని ప్రభావ ప్రజలకు నన్ను చేసి ఆశీర్వదించి ఆ ద్వారా ప్రజలకు అద్భుతాలు రక్షణ నా ద్వారా ప్రభు అందరూ వేళ్ళ రక్షణ బాప్తిసం పొందలాగా యేసుక్రీస్తు నామములో చేస్తున్నాను. మీరు చేయండి. అలాగే ప్రభు ఇదిగో ప్రభు ఇక్కడ ఉన్న రొట్టెని మీ రక్తంగా మీ శరీరం గాను ద్రాక్షరసం మీ రక్తం గాను మార్చి అమ్మ తీసుకుంటున్న ప్రతి ఒక్కరు ప్రభు మీలో పారిభాగస్తులే ప్రభు మీ రాజ్యం వచ్చినంత వరకు ప్రభు ఇదిగో ప్రభు ప్రతి ఒక్క బిడ్డ ప్రభు పరిశుద్ధులై జీవించి పరలోకాన్ని చేరు వారికి ఏసైనామం చేస్తున్నారు. మీరు చేసి ఆశీర్వదించండి. సమస్తం గంత ప్రభావం నుంచి నన్ను మమ్మల్ని మా కుటుంబస్తులు మా సహోదరి మా బిడ్డలు మా అమ్మగారు మీ ప్రేమలో మీ కృపలో మీ ఆశీర్వాదం సమాధానం రక్షణలు మీ రాజ్యంలో ప్రజలను ఆశీర్వదించి వారు మమ్మల్ని నుంచి దీవించి మీ ఆత్మశక్తి నడిపించమని వేడుకుంటున్నాను. క్యాన్సర్ ని నేను చంపేస్తున్నాను. నాయకులందరూ సరిగా పరిపాలించులాగా ప్రజలకు వేరు చేయలాగా ప్రజలను అర్థం చేసుకునేలాగా చేస్తున్నాను. ఇక ప్రజలందరూ నీతి న్యాయంతో ఎంప్లాయీస్ నీతిని పరిశుద్ధంగా దేవుని భయం మీ భయంతో జీవించలాగా సెలవు చేస్తున్నాను. మీరు చేసే సంఘంలో జరిగే ప్రతి ఆరాధన మీ నామానికి జరిగించండి. సమస్త ప్రభు నీ నామానికి చెల్లిస్తూ అలాగే సిస్టర్ జ్యోతి గారి కుమారుని ప్రభు యేసుక్రీస్తు నేను స్వస్థపరుస్తున్నాను. మీ చేతికి ఇస్తున్నాను. మీరే పరమ వైద్యులు. ఆ బిడ్డను నిర్మించిన ఆ బిడ్డలో ఉన్న ప్రతి వ్యాధిని ప్రతి రిపేర్ని మీరే చేయగలరు. సో ఆ బిడ్డ ప్రేగులను శుద్ధి చేస్తున్నాను. ఏసైనా స్వస్థపరుస్తున్నాను. యేసుక్రీస్తు స్వస్థత రమ్మని ఆ బిడ్డ జీవితంలో మీరు ఇచ్చి ఆశీర్వదించి బిడ్డను స్వస్థపరిచి ఆరోగ్యంగా ఆనందంగా మంచి భోజనం చేస్తూ మంచిగా చదువుకొని ప్రభు ఆరోగ్యంగా ఎదుగులాగా పెరుగులాగా తల్లికి బాధ లేకుండా సంతోషం సమాధానం ఉండేలాగా యేసుక్రీస్తు శక్తి అలా చేస్తున్నారు. మీరు చేస్తున్నారు. అమ్మగారిని బలపరుస్తున్న నరాలను సమస్తాన్ని బలపరిచి ఆశీర్వదించి స్వస్థపరుస్తుంది. ఈ సేవలో బలమైన పాత్రగా వాడిపోయిన ఆ దేహాన్ని చూసి అందరూ ఆశీర్వదించబడలాగే యేసుక్రీస్తు చేస్తూ సమస్త ప్రభు నీ నామానికి చెల్లిస్తూ మా తండ్రి మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు అడిగి వేడుకుని పొంది నామ తండ్రి.